సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వారము తిరిగి మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతకై తరుణానికై దేవునికి వందనాలు. మీరు కూడా వాక్యమందు ఎదుగుచున్నారని నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రములు అర్పిస్తూ ఎల్లప్పుడూ వాక్యం వినాలి, జాగ్రత్తగా మీ యొక్క జీవితాలను మలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వారము నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే రిలేషన్ టు ద గాడ్ హెడ్, అంటే దేవునితో నుండి సంబంధము. ప్రతి మానవుడు దేవునితో సంబంధి అయి ఉండాలి. ఎందుకు అంటే దీని అర్థము మనము దేవునితో సంబంధంగా లేము. అంటే దేవుని నుంచి సహవాసంలో నుంచి కానీ ఆయన సన్నిధిలో నుంచి ఆయన యొక్క అదుపాజ్ఞల్లో నుంచి మనము గెంటివేయబడ్డాము. కాబట్టి ఈ సంబంధాన్ని తిరిగి కల్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సంబంధము నీవు దేవుని కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండాలి. తన స్వహస్తములతో అతడు మనల్ని చేశాడు కాబట్టి మనము ఆయన యొక్క సన్నిధిలో ఉండాలి, ఆయన యొక్క కుటుంబంలో ఉండాలి, ఓ ఏక ఇంటివారమై ఉండాలి. మరి మొదటిగా ఇక్కడ చూసినట్టయితే ఏ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఫాదర్, అంటే తండ్రి కుటుంబంలో ఒక బిడ్డగా మొదటిగా ఆయన కోరుకుంటున్నాడు. ఆయన తన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఆ విధంగా మనము ఆయన యొక్క కుమారులుగా ఉండాలని, కుమార్తెలుగా ఉండాలని ఆయన మనకు తెలుపుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇక్కడ చూసినట్టయితే మనం పిల్లలమైతే దేవుని పిల్లలమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన కుటుంబంలో ఉండాలి. ఆయన కుటుంబం నుంచి బయటగా ఉండడానికి వీల్లేదు. అనగా దేవుని వారసులమై ఉండాలి. ఆయన సంపాదన, ఆయన యొక్క ఆధిక్యత, ఆయన యొక్క మహిమను పొందుకొని ఉండాలి. మనం మహిమను కోల్పోయి పడ్డాము. వీ హ్యావ్ బీన్ షంటెడ్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఆ యొక్క కుటుంబంలో నుంచి మనం గెంటివేయబడ్డాం. కాబట్టి తిరిగి సంపాదించుకోనికి ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు తోడి మహిమ పొందుటకు, క్రీస్తు ఆయన ఏ విధంగా మహిమ పొందాడు అంటే ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో శ్రమ పడాలి. ఆయనను కూడా శ్రమ పడిన తర్వాతనే ఆయనను మహిమపరిచాడు. తన ఇంటి కోసము, తన తండ్రి కోసము, ఆయన యొక్క రాజ్యం కోసము క్రీస్తు శ్రమపడ్డాడు. అదేవిధంగా క్రీస్తుతో శ్రమపడిన ఎడల మనము ఆయనతోటి వారసులం అవుతాము. తండ్రి యొక్క కుటుంబంలో ఒకే వారసుడిగా ఉన్నాడు. తండ్రి యొక్క వారసుడు అతడే కాబట్టి అతడు చేసిన విధానము, అతను అవలంబించిన మార్గమును, ఆ యొక్క తీరును, క్రియలను బట్టి ఆయన వారసుడయ్యాడు. కాబట్టి మనం కూడా అదేవిధంగా ఆయనను వెంబడించాలని ఇక్కడ మనకు తెలుపబడుతుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్టయితే ఆ దినములు అంతముందకు ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ దినాలు వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఆ యొక్క అంతముందే దినాల దగ్గర పడుతున్న కొద్దీ దేవుడు సకాలములో తన కుమారుని పంపాడు. అతడు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క భూలోకము, పరలోకము, మరి క్రింది లోకము, ఈ సర్వ ప్రపంచము, యూనివర్స్ ఆయన గురించి
నిర్మించబడింది. ప్రియ బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే ఈ లోకమునకు వారసుడైన అబ్రహాము ధర్మశాస్త్రం మూలంగా అతడు ఈ యొక్క వారసుడు కాలేదండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మానవులు తప్పు చేసినట్టయితే దాని తప్పుకు శిక్ష అనుభవించవలసిందే. పాపం చేసినట్టయితే దాని యొక్క శిక్ష మరణము. కనుక అందరూ మరణించే వారిగా ఉన్నారు. వారసుడు ఎలా ఉంటాడు? వారసుడు జీవించేలాగా ఉండాలి. అందుకే ఆయన యొక్క నీతి, ఆయన విశ్వాసము వలన ఆ నీతిని పొందాడు, ఆ యొక్క వారసత్వం పొందాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వారసత్వము అబ్రహాము ధర్మశాస్త్రం వల్ల కలగలేదు, కానీ మరి అతని విశ్వాసం మూలంగా నీతిని అవలంబించడం చేత, ఆ యొక్క క్రియలను నీతి కార్యాలు చేయడం చేత మరి అతడు వారసత్వము అతడు పొందుకున్నట్టు చూస్తున్నాము. మొదట విశ్వాసము చేయవలసింది ఏంటంటే తన కుమారుని కూడా అదే విధంగా అదే ప్రొసీజర్లో అదే మార్గంలో నడిపించాడు. ఏంటివి? మొదట శ్రమ పడాలి, బాధలు అనుభవించాలి, ఆయన యొక్క రాజ్యాన్ని ప్రకటించనీకి, ఆయనను ప్రకటించనీకి, ఆయనను పూజించనీకి, ఆయనను ఎత్తిపట్టనీకి, ఆయన చేసిన బాధలు ఆయనను ప్రకటించనీకి సాక్షిగా ఉన్నాడు యేసు ప్రభు. అందుకే ఆయన యొక్క బాధలను అనుభవించిన తర్వాత అతడు మహిమలోనికి తీసుకురాబడ్డాడు. కనుక ప్రియ బిడ్డ, నీవు ఆ మహిమను పొందాలంటే, ఆ వారసత్వం పొందాలంటే క్రీస్తును వెంబడించాలి. దేవుని తన కుమారుడైన యేసుక్రీస్తును నడిపించిన మార్గము ఇదే. కాబట్టి నీవు నేను కూడా అదే మార్గంలో నడిచినట్టయితే ఆ మహిమను, ఆ వారసత్వాన్ని పొందుకుంటాము. అందుకే అంటే మన తప్పుల వలన మనము వారసత్వము పొందుకోలేము, బాధలు అనుభవించలేము. ఎందుకంటే మన యొక్క పాపముల వలన వచ్చే బాధల గురించి అతడు మాట్లాడట్లేదు. ఈ తన యొక్క తండ్రిని ప్రకటించడం వలన కలిగే బాధలు, నీ విశ్వాసం మూలంగా, నీ నీతి మూలంగా కలిగే బాధల గురించి ఆయన చెప్తున్నాడు. వాటిని నువ్వు అనుభవించినట్టయితే, వాటిని నువ్వు జయించినట్టయితే నీవు తండ్రి యొక్క కుమారుడిగా, వారసుడిగా, మరి క్రీస్తు తోడి వారసులుగా ఉంటావు. ఆయన రాజ్యాన్ని ప్రకటించడం ద్వారా మనకు కలిగే శ్రమలు న్యాయము, సత్యం కోసం. కాబట్టి నీవు శ్రమల గురించి విచారించకూడదు, నువ్వు సంతోషించాలి. ఎలాంటి శ్రమలైనా నువ్వు సంతోషించాలి. ఎందుకంటే ఆ యొక్క లాభము నీకు పరలోక రాజ్యములో ఉంటుంది. ఆ రాజ్యములో, పైనున్న రాజ్యములో ఉంటుంది. నీవు అక్కడి నుంచి వచ్చావు అనేది మాట మర్చిపోకు. కాబట్టి ఆ యొక్క రాజ్యములో నీవు తిరిగి తీసుకోబడాలి. కాబట్టి నువ్వు ఆ శ్రమలను అనుభవించాలి ప్రియ బిడ్డ. ఎందుకంటే విశ్వాసి అన్నప్పుడు శ్రమలు కలుగుతాయి. విశ్వాసికి శ్రమలు కలగకుంటే నీ విశ్వాసంలో ఏదో లోపం ఉన్నదని నువ్వు గ్రహించాలి. కాబట్టి నీవు విశ్వాసి, నీవు శ్రమపడ్డప్పుడు నువ్వు ఆనందించాలి. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుతూ నిర్దేశించిన వారు అందరూ హింస పొందెదరు. క్రీస్తు సద్భక్తితో బ్రతికాడు. లోకులు, మరి ఈ లోకము అతన్ని హింసించింది, సిలువ వేసింది. నిన్ను నన్ను ఏ విధంగా వదులుతారండి? కాబట్టి క్రీస్తు కోసము నువ్వు బ్రతుకుతున్నావంటే, క్రీస్తును కలిగి బ్రతుకుతున్నావంటే, క్రీస్తును ప్రకటిస్తున్నావంటే, క్రీస్తును ఎత్తిపట్టి నీవు వెలుగెత్తి చెప్తున్నావంటే నిన్ను కూడా వారు స్పేర్ చేయరు. తప్పకుండా నీవు హింస పొందవలసి వస్తుంది. కాబట్టి క్రీస్తులో ఈ హింసలు అనుభవించటము, ఆయన యొక్క మహిమలోనికి తీసుకురావడము, ఇది ఒక మార్గముగా కల్పించాడు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. నీ పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు. అదేవిధంగా శ్రమలను అనుభవించాడు. నీవు ఆ సిలువ వేయబడకున్నా కానీ నీ యొక్క శ్రమలను ఆయనను ప్రకటించనీకి, ఆయనను వెంబడించనీకి నీ కలిగే బాధలు నువ్వు అనుభవించాలి. నువ్వు విచారించకూడదు. కాబట్టి మరి అప్పుడు ఆ మహిమ పొందుతావు. చివరిగా చూసినట్టయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం చూసినట్టయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. నువ్వు క్రీస్తుతో శ్రమపడి నీ యొక్క శరీరేచ్ఛలను చంపి తిరిగి జన్మించిన వాడవైతే, విశ్వాసి అయితే పైనున్న వాటిని వెతకాలి. నువ్వు క్రింద చూడకూడదు. పైన ఏముందండి? పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యంలో నేను ఏ విధంగా ఉండబోతున్నాను, ఎక్కడ ఉండబోతున్నాను అని పైనున్న వాటి గురించి ఆలోచించాలి. అందుకే ఇక్కడ చూడండి, పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకోకూడి. భూలోక సంబంధమైన వాటి ఏంటండి? ఈర్ష, పగలు, స్వార్థము, ప్రతిదీ సంపాదించుకోవాలి, సుఖపడాలి, ఎంతో
సంతోషించాలి. అల్పభోగాలను అనుభవించడము, అవి భూసంబంధమైనవి. భూసంబంధమైన వాటిని నువ్వు ఆశించినట్టయితే ఎక్కడుంటారో తెలుసా అండి? భూమి గర్భంలోనికి వెళ్ళిపోతారు. మీరు పైనున్న వాటిని చూసినట్టయితే యేసు ప్రభు మహిమ పొంది తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నట్టు చూస్తున్నాము. అదేవిధంగా నీవు ఉంటావని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ప్రియ బిడ్డ, ఏలయనగా మీరు మృతి పొందితిరి. దేని విషయమై మృతి పొందారు? ఈ లోక సంబంధమైన ఆశల గురించి మీరు మృతి పొందారు. కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ఈ విధంగా నువ్వు మృతి పొంది తిరిగి లేచినట్టయితే యేసు ప్రభుతో నీ జీవము ఏకమై ఉంటుంది. ఆయన కాపుదలగా ఉంటాడు. మన జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఆయన తిరిగి మనకు ప్రత్యక్షమైనప్పుడు మహిమతో కూడి తన యొక్క గుంపుతో, మహాగుంపుతో వస్తాడు. ఆ గుంపులో, ఆ మహిమలో, ఆ పాలిభాగస్తుడిగా, ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటావు. కాబట్టి ప్రియ బిడ్డ, నువ్వు ఆ యొక్క కుటుంబంలో ఒక బిడ్డగా ఉండాలి. మొదటిగా దేవుని యొక్క సంబంధము, ఆ కుటుంబంలో నువ్వు ఒక బిడ్డగా ఉండాలి. రెండవది, ఏ సబ్జెక్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద సన్. కుమారుని రాజ్యములో ఒక పౌరుడిగా ఉండాలి. కుమారుడు ఏం చేశాడు? తండ్రిని ప్రకటించి ఆ కుటుంబం నుంచి వచ్చానని మనకు ప్రకటించాడు. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నాము, ఒకే కుటుంబం వారం అని అంటున్నాడు. నీవు ఆ కుటుంబంలోనికి వెళ్ళినట్టయితే ఆ కుటుంబ విషయము, కుమారుడు ఏ విధంగా కష్టపడ్డాడో, ఏ విధంగా పౌరుడిగా పోరాడాడో, సాతానుతో పోరాడాడో, నీవు కూడా ఒక పౌరుడిగా ఆ యొక్క ఆధిక్యతను పొందాలి. మొదటిగా చూసినట్టయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము ఎవరి చేతిలో ఉందండి? చీకటి యొక్క రాజ్యము, అది సాతాను రాజ్యము. ఇక్కడ 2 రాజ్యాలు చూస్తున్నాము. ఒకటేమో చీకటి రాజ్యము, ఒకటి వెలుగు రాజ్యము. వెలుగు రాజ్యము ఎవరు? యేసు ప్రభు. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారములో నుండి, వాని అధికారంలో మనము బానిసలమై ఉన్నాము. అధికారంలో నుండి నన్ను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన తన యొక్క కుమారుని యొక్క రాజ్యము చీకటి రాజ్యం కాదు, వెలుగు రాజ్యంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రాజ్యాలు మనం నీతిని పరిపాలించేవాడు యేసు ప్రభువు, ఆ యొక్క యెహోవా దేవుణ్ణి మనం అవలంబించాలి. సాతానును వెంబడించిన వారు చాలా మట్టుకు వారి యొక్క స్థితిని కోల్పోతారు. యోహాను సువార్త 3:19-20లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. ఇక్కడ చూసినట్టయితే ఆ తీర్పు ఏంటంటే, వెలుగు లోకంలోనికి వచ్చింది. వెలుగు ఎవరండి? క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఈజ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ యొక్క లోకమునకు వెలుగై ఉన్నాడు. లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున లోకము అతన్ని వెంబడించలేదు, వెలుగులోనికి రాలేదు. అంటే మన యొక్క క్రియలు చెడ్డవైతే మనం దాసుకొని చూస్తుంటామండి. అంధకారంలో ఉండనీకి చూస్తుంటాం, చీకటిలో ఉండనీకి చూస్తుంటాం. అందుకే ఆయన చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్క్రియలు చేసేవారు తప్పకుండా వెలుగులోనికి రాడు, దాచుకొని ఉంటాడు. తప్పకుండా ఈ విల్ బి హైడింగ్ హిమ్సెల్ఫ్. ఆదాము చూడండి, తప్పు చేయగానే అతడు ఏం చేశాడు? యెహోవా దేవుడు వచ్చి పిలుస్తున్నప్పుడు అతడు బిహైండ్ ద బుష్, ఆ యొక్క పొద వెనుక భాగంలో దాచుకొని ఉన్నాడు. ఆ విధంగా మనం దాచుకొని ఉంటాము, వెలుగులోనికి రాము. ప్రతివాడు వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్క్రియలు కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడండి. నువ్వు క్రీస్తు యొద్దకు రావాలని ఈరోజు వాక్యం చెప్తుంది. నువ్వు వెలుగు రాజ్యములో ఉండాలి. నువ్వు చీకటిలో ఏ పని చెయ్యవు. చీకటిలో అంధకార క్రియలు నిన్ను పాపంలోనికి నడిపిస్తాయని ఈరోజు వాక్యము చెప్తుంది. ప్రియ బిడ్డ, మరి ఇక్కడ చూసినట్టయితే మనకు ఆ యొక్క వెలుగు సంబంధిగా ఉండాలంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? యోహాను సువార్త 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను. ఆయన అంటున్నాడు, నీవు నన్ను వెంబడించినట్టయితే నువ్వు చీకటిలో నడవవు, చీకటి కార్యములు చేయవు, చీకటిలో నువ్వు ఉండవు. కాబట్టి ఆ చీకటిలో నడవక జీవపు వెలుగు,
మనం ప్రాణం ఇచ్చి నీ యొక్క శరీరాన్ని నడిపించేటువంటి ఆ వెలుగు కాదండి, జీవములో వెలుగు. నీ జీవము నువ్వు ఎక్కడ ఉంచబడతావో, ఎవరికి ప్రదర్శించబడతావో నీ యొక్క వెలుగు అది వేరే రకంగా ఉంటుంది, అది మహిమతో కూడినట్టు ఉంటుంది. కాబట్టి జీవపు వెలుగు కలిగి ఉంటారు. క్రీస్తును వెంబడించాలి. ఈ లోకమును నన్ను వెంబడించిన వాడు, ఈ లోకంలో నువ్వు ఉన్నన్ని రోజులు క్రీస్తును వెంబడించాలి. ఆ వెలుగులో ఉంటే నీవు చీకటి కార్యాలు చెయ్యవు ప్రియబిడ్డ. కాబట్టి ఆ వెలుగులో ఉండాలని మరి యేసు ప్రభు కోరుకుంటున్నాడు. ఇది ఆ వెలుగు నీకు ఏం చేస్తుందో తెలుసా? చీకటి క్రియలను వదులుకొని మంచితనాన్ని, పవిత్రతను, సత్యాన్ని, నీతిని, రక్షణను ఇది ఇస్తుంది ఈ వెలుగు. కాబట్టి నిన్ను రక్షిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ మంచి మార్గంలో ఉంచుతాడు. కాబట్టి ఇందులో ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-10వ వచనం చూసినట్టయితే, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వము యేసు ప్రభువును గుర్తుపట్టనప్పుడు, యేసు ప్రభులోనికి రానప్పుడు, విశ్వాసి కానప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావంటే, పూర్వమందు చీకటి అయి ఉంటిరి, చీకటి కార్యాలు చేస్తూ అంధకారంతో సాతాను బంధకములో ఉంటిరి. కాబట్టి ఇప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు వెలుగై ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగు. ఒక వెలుగులాగా వచ్చాడు, ఒక పౌరుడిలాగా వచ్చాడు, ఒక శూరుడిలాగా అతడు తన యొక్క రాజ్యము, తన తండ్రిని ప్రకటించడానికి అతడు పోరాడినట్టు చూస్తున్నాము. అందుకే ఈ వెలుగు ఫలములు సమస్త విధములైన వెలుగు యొక్క ఫలాలు ఏంటండి? ఆ ఫలాలు ఏంటంటే మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువులో ఉంటావో నీలో మంచితనం ఉంటుంది, మంచి ఫలాలు కనిపిస్తాయి, ఆత్మ ఫలాలు కనిపిస్తాయి. అంతేకాకుండా నీతి కార్యాలు కనిపిస్తాయి. ప్రభును ప్రేమించే ఆ విశ్వసించే నమ్మకము నీకు కలుగుతుంది ప్రియబిడ్డ. దాన్ని పరీక్షించము. వెలుగు సంబంధంలో ఉండి నడుచుకోవాలని ఈరోజు క్రీస్తును వెంబడించిన వారందరినీ మరి ఈ యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. అతని కుమారుని రాజ్యంలో ఒక పౌరుడిగా ఉండాలి అంటే ఆయన రాజ్య నిమిత్తమై నువ్వు ఒక పౌరుడిగా పోరాడాలి. క్రీస్తు అదే చేశాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక పౌరుడిగా ఉన్నాడు, ఒక పౌరుడిగా పోరాడాడు, తండ్రిని ప్రకటించాడు, సాక్షిగా బ్రతికాడు, శ్రమ పడ్డాడు. కాబట్టి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చెయ్యాలి అని అంటే, ఒక శూరుడిగా, ఒక సోల్జర్గా ఉండాలంటే నీవు కుమారుడు ఏ విధంగా నడిచాడో, ఏ విధంగా బాధపడ్డాడో, శ్రమపడ్డాడో, ఆయన తండ్రిని ప్రకటించాడో ఆ విధంగా నువ్వు శ్రమపడాలి. రెండవది, కుమారుని రాజ్యములో ఒక పౌరుడిగా ఉండాలి ప్రియబిడ్డ. మూడవదిగా ఇక్కడ చూసినట్టయితే మనము ఏ స్టోన్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ దేవాలయంలో ఒక రాయిలాగా మనం సృష్టింపబడాలి. ఆత్మ దేవాలయంలో ఒక స్టోన్, సజీవమైన రాయిలాగా నీవు ఆత్మచే కట్టబడాలి. మొదట నువ్వు రాజ్యములో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండాలి. ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న తర్వాత ఆ కుటుంబం కోసము నువ్వు ఒక పౌరుడిగా పోరాడాలి. ఆ రాజ్యములో నీవు ఒక ఆలయంలా కట్టబడాలి, ఆత్మీయ ఆలయంలాగా. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, యేసుక్రీస్తుని ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు ఏంటండి? శరీరేచ్ఛలను, శరీర కోరికలను చంపుకోవడము ఆత్మబలి. నీవు ఏది ఆశించినా కానీ ఎక్కువగా అత్యాశను, గర్వపడటము, జీవడంబము, ఇవన్నీ ఆత్మ యొక్క బలులు. నీ యొక్క ఆత్మలో ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు విశ్వాసిగా నీవు వాటిని చంపుకోవాలి. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, పరిశుద్ధమైన విశ్వాసులుగా. యాజకులు అంటే ఏదో పాస్టర్లే, మినిస్టర్లే కాదు. ప్రతి విశ్వాసి క్రీస్తుని వెంబడించేవాడు యాజకుడు అవుతాడు. కాబట్టి అటువంటి వాడు యాజకుడుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. సజీవ యాగము. సజీవ యాగము అంటే నిన్ను నీవు బ్రతికుండగానే ప్రతి చెడు కార్యాలను వదులుకోవడము, వాటిని చంపివేయడము, దుష్క్రియలను తీసివేయడము, దుష్టక్రియలను వెంబడించకపోవడము. ఆ విధంగా ఉన్నప్పుడు నీవు సజీవమైన రాయిగా తయారవుతావు. నీవు పరిశుద్ధ ఆత్మ కలిగి ఉంటే నీ ఆత్మలో ఆయన ఆత్మ ఏకీభవిస్తాడు. ఉభయులై తండ్రి యొద్దకు చేరుతారు. కాబట్టి నీవు ఆ విధంగా ఉండాలి ప్రియబిడ్డ. ఎందుకంటే ఆ సజీవమైన రాయి ఏంటో తెలుసా? యేసు ప్రభువే సజీవమైన రాయి. నీకు జీవజలాలు ఇచ్చే ఆ రాయి నుంచే నీవు జీవజలాలు పొందుతున్నావు. ఆ రాయిలో నుండి ఉంది కాడి ప్రతిదీ మన యొక్క ఆత్మను సత్యముతోనూ మరి నీతితోనూ, నిజాయితీతోనూ, విశ్వాసముతోనూ ఆయన ఆత్మ జీవింపజేస్తుంది. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును
మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఈ లోకంలో నీవు దేవుణ్ణి కలిగి ఉండాలి, ఉభయులై. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నీవు నన్ను కలిగి ఉంటే నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను, నేడే నీవు నాతో పరదేశీలో ఉండు అని ఆ యొక్క ఆత్మతో చెప్తున్నాడు, దొంగ ఆత్మతో చెప్తున్నాడు. తీసుకొని వెళ్ళాడు కూడా. అదేవిధంగా నిన్ను తీసుకొని వెళ్తాను అని అంటున్నాడు. కనుక అప్పుడే విశ్వాసి యొక్క ఆత్మ ఒక ఆలయంలాగా తయారవుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు నీ ఆత్మతో ఏకీభవించాడో, నిన్ను తీసుకొని వెళ్తున్నాడో, అప్పుడు నీ యొక్క ఆత్మ ఒక ఆలయంలాగా తయారవుతుంది. అప్పుడు తన యొక్క ఆత్మ చేత మనల్ని తీర్చిదిద్దుతాడు. నిన్ను ఈ విల్ సెట్ రైట్ యూ కంప్లీట్లీ. నీ యొక్క ఆత్మను, నీ యొక్క హోల్ సోల్ను, నీ డిజైర్స్ను, నీ హృదయాన్ని, ప్రతి కల్మషాన్ని తీసివేసి పరిశుద్ధపరిచి నీతో నివసిస్తాడు. అందులో నిన్ను సజీవంగా చేస్తాడు. ప్రతి ఒక్క విశ్వాసి ఒక యాజీలాగా తయారు చేస్తాడు. ప్రతి విశ్వాసిని ఒక యాజీ అంటే ఒక పాస్టర్ పని ఏంటండి? యేసు ప్రభువును ప్రకటించడము, ఆయన రాజ్యం కోసము పాటుపడడము, ఒక పౌరుడిగా. అదేవిధంగా నిన్ను తయారు చేస్తాడు. ఇక్కడ ప్రతి విశ్వాసి అదేవిధంగా తయారవుతారు. కాబట్టి ఆ ఇంటిలో సేవ చేయడము, ఆ ఇల్లు కట్టబడినట్టయితే, నీవు పరిశుద్ధాత్మ ఇల్లు కట్టబడినట్టయితే, ఆ ఆలయం కట్టబడినట్టయితే, ఆ ఆలయంలో నీవే కాదు, నీతో ఉండే ఇంకొక ఆత్మ, అది యేసు ప్రభు యొక్క ఆత్మ అని నువ్వు గ్రహించాలి. 2 కొరింథీయులు 6:18 మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, మన జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనే ఎందునో, వారు నా ప్రజలయందురు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుతో కలిసి ఉంటావో, ఆ ఆలయంలో నీ యొక్క ఆత్మ, ఆయన యొక్క ఆత్మ ఒక సజీవ రాయి లెక్క ఆ ఆలయాన్ని కట్టుకుంటారో, అప్పుడు నీవు ఆయన ప్రజలై ఉంటారు. నీవు నా ప్రజలయందురు, నేను వారిలో నివసించి సంచరింతును. నీలో నివసించే ఆత్మ, అది పరిశుద్ధాత్మతో ఆయన నివసిస్తాడు. ప్రియ బిడ్డ, నీవు ఆ యొక్క ఆత్మను కలిగి ఉండాలి, ఆ ఉభయులై ఉండాలి. నీవు యేసు ప్రభు ఏకమై ఉండాలి, హృదయులై ఉండాలి, ఏక క్రియతో ఉండాలి, ఏక గురితో ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఆత్మతో కలిగి ఉండాలి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. యేసు ప్రభుతో విశ్వాసి ఆ విధంగా యేసు ప్రభువును కలిగి ఉన్నట్టయితే నీవు నిజమైన విశ్వాసివి, ఒక క్రైస్తవుడిగా నీవు పరిగణించబడతావు. క్రైస్తవుడు అనగానే మీకు అర్థమై ఉండవచ్చండి, ప్రత్యేకించబడ్డవాడు, సెట్ అపార్ట్. నీవు ఈ లోకంలో ఉన్నా కానీ ఈ లోక సంబంధంగా ఉండకూడదు, నువ్వు ప్రత్యేకించబడిన వాడిగా నువ్వు కనబడాలి. ప్రియబిడ్డ, అందుకే వారిలో నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు యేసు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్ములను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులు కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఈ విధంగా ఆయన కుటుంబంలో కుమారులు కుమార్తెలుగా ఉండాలండి. ఆయన కుటుంబంలో ఒక బిడ్డగా ఉండాలి. ఆయన రాజ్య నిమిత్తమై ఒక పౌరుడిగా నువ్వు పోరాడాలి, క్రీస్తు పోరాడినట్టు ప్రకటించనికి. దాని తరువాత నీవు కుమారుడు కుమార్తెగా ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మలో ఆయన యొక్క ఆత్మ కలిగి వారు ఒక ఇంటి వారై ఉండాలని, ఒక ఆలయముగా ఉండాలని, నీ యొక్క ఆత్మ ఆయన యొక్క ఆత్మతో కలిసి ఆ ఇంటిలో నివసించాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. 1 కొరింథీయులు 6:19 చూసినట్టయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. దేవుని వలన మనకు ఈ యొక్క శరీరము అనుగ్రహించబడింది. తన యొక్క చేతులతో ఆయన సృష్టించుకున్నాడు. మానవుడు నీ కోల్పోయినా కానీ తన యొక్క కుమారునితో తిరిగి రక్షించుకున్నాడు. కాబట్టి వెల ఇచ్చి తిరిగి మనల్ని బానిసత్వంలో నుంచి తీశాడు. కాబట్టి ఈ యొక్క దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. అందులో ఉండవలసింది పరిశుద్ధాత్మ, సజీవమైన రాయిగా మనం ఉండాలి. ప్రియ బిడ్డ, అప్పుడు దేవుని సేవించి ఆరాధించడంలో ఆసక్తి గల వారిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలో ఇక్కడ చూస్తున్నామండి. రోమీలకు రాసిన పత్రిక 11 నుంచి చూసినట్టయితే 12 ఆసక్తి విషయంలో మాందులు కాక, ఆసక్తి దేవుణ్ణి నువ్వు ప్రకటించాలని, దేవుని బిడ్డగా ఉండాలని, ఆ రాజ్య నిమిత్తంలో నీవు ఆయన విధంగా ఉండాలి అని అంటే, ఆ మాంద్యులు లేజీ కాకుండా ఆత్మయందు తీవ్రత గలగారై
ప్రభువును సేవించుడి. ఆత్మ విషయమై ఆ యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను ఏ విధంగా సంపాదించుకోవాలని ఆసక్తి అందు తీవ్రత కలిగి, తీవ్రమైన ఆశ, డిజైర్, ఏ ప్యాషన్ కలిగి ఉండాలి. అప్పుడు ఆ విధంగా ప్రభువును సేవించాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుగల ఉండాలి. శ్రమను ఓర్చుకోవాలి. యేసు ప్రభు ఎంతో గొప్ప శ్రమను, అటువంటి శ్రమ ఈ లోకంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరికి జరగలేదండి, ఆయనకు జరిగింది. ఆయన తిరిగి ఓర్చుకున్నాడు. మా యందు శ్రమ యందు ఉన్నాడు, ప్రార్థన యందు పట్టుగలిగి ఉన్నాడు. అందుకే శ్రద్ధగా ఆదిత్యము పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చుచుండుడి. మిమ్ములను హింసించు వారిని దీవించుడి, కానీ శపింపకుడి. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితో నొకడు కలిసి యుండుడి. హెచ్చించు వాటి యందు మనసుంచక తగ్గించు వాటి యందు ఆసక్తులై ఉండుడి. చాలామంది హెచ్చించుకోవాలని చూస్తారు, చాలామంది ఏదో ప్రగల్భాలకు పోతారు. అటువంటి వారు ఎప్పటికున్నా ఎంత నువ్వు హెచ్చింపబడతావో అంత కిందికి దిగజారిపోతావు ప్రియ బిడ్డ. కాబట్టి ఆల్వేస్ నువ్వు కోరుకోవలసింది తగ్గింపును కోరుకోవాలి. అందుకే తగ్గింపు వాటి యందు ఆసక్తులై ఉండిరి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోకూడదు. ఎంతోమంది, చాలామంది క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, శాస్త్రులు, మేధావులు ఎంతోమంది ఉన్నారు. కానీ నీవు బుద్ధిమంతుడి కాదు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానమందు నీ యొక్క బుద్ధి, నీ యొక్క నాలెడ్జ్ చాలా చిన్నది. జ్ఞానం అనేది పరలోకం నుంచి ఇవ్వబడింది. అలాంటి వారు కూడా ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఇది చాలా గొప్ప విషయం అండి. అందరితో మనం సమాధానంగా ఉండలేము. ఎందుకంటే ప్రతి ఒకరి ఆలోచనలు వేరు. ఎంతోమంది సమాధానంగా ఉండాలని చూసినా కానీ ఏదో విధంగా పోట్లాడుతూనే ఉంటారు. అటువంటి వారిని నువ్వు అంత బాధపడనక్కర్లేదు. కానీ సాధ్యమైనంత మటుకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ఈ విధంగా ఉంటూ మనము దేవుని యొక్క కుటుంబంలో ఉండాలి. ప్రియ బిడ్డ, దేవుని యొక్క కుటుంబంలో ఒక బిడ్డగా ఉండాలి. మొదటిగా ఆయన కుమార్తెలుగా ఉండాలి. రెండవది, ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క వారసత్వం పొందుతున్నావో, ఆయన రాజ్యాన్ని, ఆయన యొక్క ఇంటిని కాపాడడానికి ఒక పౌరుడిగా క్రీస్తు పోరాడినట్టు నీవు పోరాడాలి సాతానుతో. దాని తర్వాత తండ్రి యొక్క ఆత్మతో కలిసి ఉభయులై ఆయనకు ఒక ఆలయం కట్టాలి. ఆత్మీయంగా నీవు ఒక సజీవమైన రాయిగా ఆలయంలో మరి నీవు వాడబడాలి. కాబట్టి ఈ చెప్పబడ్డ వాక్యాన్ని నువ్వు ఎల్లప్పుడూ తలంచుతూ జీవించాలని, దేవుని కుటుంబంలో ఉండాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఎంత గొప్ప వాక్యం ఇచ్చావు. వారికి ఉన్న ఏ వీక్నెసెస్ ఉన్నాయో, ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నారో, ధనహీనంగా ఉన్నారో, మరి దరిద్రతలో ఉన్నారో, మరి ఏ విధమైన బందీలలో ఉన్నారో వాటినన్నిటిని విడిపించి వారిని మంచి మార్గంలో ఉంచుము. అన్నిటికంటే మించి పాప క్రియల్లో నుంచి వారిని తప్పించమని, వారికి మంచి బ్లెస్సింగ్స్ దాయిచేయమని వేడుకుంటున్నాను. ఈ యొక్క ఎపిసోడ్ను స్పాన్సర్ చేసిన నా యొక్క గ్రాండ్ సన్స్, దే ఆర్ ఇన్ ఫ్లోరిడా, లార్డ్ మాస్టర్ జోర్డన్ శామెల్ మేడే మొదటివాడు, రెండవవాడు జేడన్ ఈనాక్ మేడే. వీరిరువురిని దీవించము. ప్రతి నెల మొదటి వారం నాడు ఎపిసోడ్ను స్పాన్సర్ చేస్తున్నారు. వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8770743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9866064665 మరియు 04027125345.